హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నోరూరించే టమాటా నిల్వ పచ్చడి. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు అయినా సరే అస్సలు పచ్చడి పాడవదనమాట. రంగులో కానీ టేస్ట్లో కానీ ఎలాంటి తేడా ఉండదు, అంత బాగుంటుంది. అలానే మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్లో కూడా మనం ఈ చట్నీని చాలా హ్యాపీగా తినేయవచ్చు. రోజు పల్లీ చట్నీ అలాగే కొబ్బరి చట్నీలు చేసుకోకుండా అంత బాగుంటుంది అనమాట. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. అలాగే ఇంగ్రీడియంట్స్ కూడా చూసేద్దాము. 1 కేజీ టమాటాలకి 125 గ్రామ్స్ కారము, 200 గ్రామ్స్ చింతపండు, 250 గ్రామ్స్ ఉప్పు, 150 గ్రామ్స్ మెంతులు, 400 ml ఆయిల్, అలాగే 200 గ్రామ్స్ వెల్లుల్లిపాయలు. టమాటాలని తీసుకున్నాక నీట్గా వాష్ చేసుకుని వాటిని మంచిగా తుడుచుకొని ఒక 1 అవర్ వరకు ఒక క్లాత్పై ఆరబెట్టుకోండి. టమాటాలు పచ్చడి కోసం ఎంచుకునేటప్పుడు దోరగా ఉండాలి, లేదా కొంచెం పచ్చిగా ఉన్నా పర్వాలేదు, కానీ బాగా పండొద్దు. అలానే గట్టిగా ఉన్న కాయ మాత్రమే తీసుకోవాలి. అందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పచ్చడికి చాలా బాగుంటుంది. ఇలా టమాటాలు కడిగి ఆరబెట్టుకున్నప్పుడే మీరు ఉప్పు కూడా ఎండలో ఎండబెట్టుకోండి. తర్వాత టమాటాలని పైన బుడుపు తీసేసి 4 ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కాయలన్నీ 4 ముక్కలుగా కట్ చేసుకోండి. మీకు కొలతల రూపంలో కూడా చెప్తాను క్వాంటిటీ. ఉప్పు వచ్చేసి 3 గిద్దలు అనమాట, అంటే పావు సేరు. అలానే కారం కూడా 3 గిద్దలు, అంటే పావు సేరు. వాళ్ళ గ్రామ్స్లో తెలియపోతే మీకు గిద్దల రూపంలో తెలిస్తే ఇలా అయినా వేసుకోవచ్చు. మిగతా అన్నీ సేమ్ అనమాట. 200 గ్రామ్స్ చింతపండు, 150 గ్రామ్స్ మెంతులు, అలాగే ఆయిల్ అన్నీ కూడా సేమ్. వీటన్నిటిని ఒక డబ్బాలోకి తీసుకొని అందులోకి మనం తీసుకున్న ఉప్పు, అలానే 1 స్పూను పసుపు యాడ్ చేసుకుని అన్నిటినీ మంచిగా కలుపుకోండి. అంటే ఉప్పు పసుపు ముక్కలకి పట్టేలాగా కింద నుంచి పైకి మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని దీన్ని ఒక 3 days ఊరనివ్వండి. అంటే టమాటాలో ఉన్న జ్యూస్ అంతా కూడా బయటకు వస్తుంది అనమాట. అప్పటి వరకు ఊరనివ్వాలి. ఇలా జ్యూస్ అంతా వస్తుంది 3 daysకి. మనము 3వ రోజున ఇలా ముక్కల్లో ఉన్న టమాటా జ్యూస్ అంతా మొత్తం పిండేసుకుని టమాటా ముక్కల్ని ప్లేట్లో కానీ లేదా కవర్ మీద కానీ మీరు దేంట్లో ఎండబెట్టుకోవాలనుకుంటే అందులోకి టమాటా ముక్కలన్నిటినీ ఇలా వేసేసుకోండి. ఇలా మొత్తం జ్యూస్ అనేది ఏమీ ఉండకూడదు, టమాటా ముక్కల్లో మొత్తం పిండేసేయాలన్నమాట. అలానే మనం ముందుకు తీసుకున్న చింతపండులో విత్తనాలు, అలాగే దాని మీద ఉన్న ఏమన్నా చెత్త చెదారం ఉంటే కనుక మొత్తం నీట్గా ఏరేసుకొని ఆ చింతపండుని మనం ఉంది కదా టమాటా జ్యూస్, అందులోకి మనము ఊరినటువంటి టమాటా జ్యూస్లోకి చింతపండు మొత్తం కూడా పెట్టేసుకొని ఒకసారి మంచిగా ఇలా కలుపుకొని మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు వచ్చేసి 2 days వరకు మంచి ఎండలో ఎండనివ్వాలన్నమాట. మంచి ఎండలో ఎండిపోయేంత వరకే అలానే ఉంచుకోవాలి. ఇవి ఎండిపోయినాక మనము నానబెట్టుకున్నటువంటి చింతపండు ఉంది కదా, ఆ చింతపండుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్నటువంటి కారం క్వాంటిటీ కూడా ఇందులో వేసుకుని మరొకసారి మిక్సీ వేసుకోవాలన్నమాట. అలానే మనం ఎండబెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు ఇలా ఎండిపోతే సరిపోతుంది అనమాట. నేను ఇక్కడ వచ్చేసి 3 వంతుల టమాటా ముక్కల్ని మిక్సీ చేసుకుంటున్నాను మెత్తగా. అలాగే 1 వంతు టమాటా ముక్కల్ని పక్కన పెట్టుకున్నాను, ఎందుకంటే తర్వాత ఇందులోకి కలుపుకుంటాను. టమాటా ముక్కలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఊరినాక పుల్లగా కారంగా బాగుంటాయి. అందుకని నేను ఇలా చేస్తాను అనమాట. కొంచెం ముక్కల్ని పక్కన పెట్టుకుని తర్వాత స్టవ్ వెలిగించుకుని స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకుని మనం తీసుకున్నవంటి 400 ml ఆయిల్ని హీట్ చేసుకోండి. అలా హీట్ చేసుకున్నాక అందులోకి ఒక 3 స్పూన్ల వరకు పచ్చెనగపప్పు, అలానే కొన్ని ఆవాలు, కొన్ని ఎండుమిరపకాయలు, అలానే మనం వెల్లుల్లిపాయలు తీసుకున్నాం కదా, అందులో ఒక గుప్పుడు వెల్లుల్లిపాయలని పొట్టు తీసి ఈ పోపులో వేసుకోండి. ఇలా పోపు వేసుకున్నాక ఇది పూర్తిగా చల్లారనివ్వండి. ఇది చల్లారేలోపు మనము మెంతులు వేపుకుని
దాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకుందాము. మెంతులు మంచిగా వేపుకున్నాక చల్లారినాక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పొడి చేసుకున్నాక మిగిలినటువంటి వెల్లుల్లిపాయలు కూడా వేసి అందులోకి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. సో తర్వాత ఈ ఆయిల్ అంతా కూడా చల్లారినాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్నవంటి ఈ చింతపండు గుజ్జు, కారం, అలాగే టమాటా ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా మనము సపరేట్ చేసుకున్నవంటి కొన్ని టమాటా ముక్కలు ఉన్నాయి కదా, అందులోకి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా ఒక ప్లేట్లోకి అంతా ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇందులోకి ఇప్పుడు మనము ముందుగా నూరు పెట్టుకున్నవంటి మెంతులు అలాగే వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంది కదా, అది కూడా కలిపేసుకొని మంచిగా ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. ఇలా అన్నిటినీ మిక్స్ అయ్యేంత వరకు కలుపుకున్నాక పూర్తిగా చల్లారినవంటి ఆయిల్ ఉంది కదా, మనం పోపేసుకున్నట్టు ఆయిల్ని ఇందులోకి యాడ్ చేసేసుకుని ఏదో ఒక గాజు సీసాలోకి ఎయిర్ కంటైనర్ బాక్స్లోకి పెట్టుకుంటే ఎంతో టేస్టీ అయిన టమాటా నిల్వ పచ్చడి రెడీ అనమాట. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.